నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు రాజ్యంలోని ప్రధాన అంశం చూద్దాం. సమయానికి రావు, వచ్చినా ఆగవు. గ్రామీణ ప్రాంతాల్లో బస్సుల కొరత, కాలేజీ విద్యార్థులకు ప్రయాణ కష్టాలు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సకాలంలో కళాశాలకు చేరుకోవడం పెద్ద సవాల్గా మారుతూ ఉంది. గ్రామాల నుంచి కిలోమీటర్ల దూరం సైకిళ్ళు కాలినడకన రావడం ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత బస్సుల కోసం నిరీక్షించడం మరో ఎత్తు. తీరా వచ్చిన బస్సు ఆగకుండా పోతే అది మరింత కష్టం. ఆటోని ఆశ్రయించడం, ద్విచక్ర వాహనదారులు బ్రతిమలాడి ఎలాగోగలాగా కళాశాలకు చేరుతూ ఉన్నారు. రేగిడి మండలంలోని సంఖ్యల నుంచి రాజా వరకు 14 కిలోమీటర్ల పొడవున దాదాపు 11 బస్సు కోడలు ఉన్నాయి. సమీప గ్రామాల విద్యార్థులు ఆయా కోడలకు చేరుకొని అక్కడి నుంచి రాజా, పాలకొండ పట్టణాల్లో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలకు వెళ్తూ ఉండగా తెలుస్తూనే ఉంది. అలాగే సంతకవటి మండలంలో గతంలో విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేవారు, వాటిని ప్రస్తుతం నిలిపేశారు. దీంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. మండలంలోని పలు గ్రామాల నుంచి రాజాం, పాలకొండ, పొందూరు తదితర ప్రాంతాలకు 250 మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే రాజా మండలంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలకు చక్కని రహదారులు ఉన్న బస్సులు నడపడం లేదు. దీంతో ఆయా గ్రామ విద్యార్థులు రాజం చేరుకునేందుకు ఆటోలు, సైకిళ్ళు ఆశ్రయిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ మన స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థులు అయితే మాత్రం సమయానికి రావు, అయితే బస్సులు అయితే మాత్రం రాకపోకలైతే చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. దీనికి ప్రధానంగా అయితే మాత్రం బస్సులు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలకు వెళ్ళాలంటే చాలా కష్టతరం అవుతూ ఉంది. ఇక్కడ ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి అయితే మాత్రం బస్ స్టాండ్లకు వస్తూ ఉన్నారు, కానీ వచ్చిన బస్సులు కూడా కొన్ని స్టాపుల్లో ఆపకపోవడంతో చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు విద్యార్థులు. దీనికి ప్రధానమైన ఇక్కడ నిర్లక్ష్యం ఏంటంటే చూస్తూ ఉంటే అనేక మంది విద్యార్థులు రాజాం అయితే మాత్రం వస్తూ ఉన్నారు. ఈ విద్యార్థులు వస్తున్నప్పటికీ కూడా కనీసం బస్సు సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. విద్యార్థులు ఈ ఒకవేళ స్టాపులకు వచ్చినా సరే తర్వాత బస్సు ఏమైనా మిస్ అయిందంటే మాత్రం క్లాసులకు కానీ కాలేజీలకు కానీ వెళ్ళే పరిస్థితి కూడా చాలా వరకు బాధాకరంగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ బస్సులు తప్పిపోతే ఇక్కడ ఆటోలను లేకపోతే ద్విచక్ర వాహనాలను ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చాలా వరకు అయితే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో బస్సుల కొరతతోని విద్యార్థులు అయితే మాత్రం చదువుల కోసం అయితే మాత్రము ప్రయాణం చేయాలంటే మాత్రం చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నట్టుగా, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ పాలకొండ డిపోకి సంబంధించి 38 మార్గాల్లో 88 బస్సులు ఉన్నాయి. 20 మార్గాల్లో సింగిల్ సర్వీస్ మాత్రమే నడుపుతూ ఉన్నాం. కొత్త బస్సులు వస్తే తప్ప ఏం చేయలేమన్నట్టు ఇక్కడ డిఎం పాలకొండ డిపో సూర్యనారాయణమూర్తి ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఏం చేయలేమని అంటే మాత్రం చాలా సిగ్గుసేటట్టుగా తెలుస్తూనే ఉంది. విద్యార్థులకు ఏ విధంగా మన సదుపాయాలు కలుగుతాం, అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి తెలుస్తూనే ఉంది. ఎప్పటికైనా సరే అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్ళి బస్సుల సౌకర్యం అయితే విద్యార్థులకు కావాలి అన్నట్టుగా ఇక్కడ పిల్లల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తుకి అయితే మాత్రము ఇక్కడ కళాశాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కలవాలి. అలాగే కావలసిన పిల్లలకైతే మాత్రము ఖచ్చితంగా అయితే మాత్రం బస్సులు ఏర్పాటు చేయాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంవి నాయుడు.